ఈ రోజు మనం యూట్యూబ్ న్యూ క్రియేటర్స్ కోసం వీడియో నోటీసెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ నోటీసెస్ ఎక్కడ చూడాలంటే వన్స్ మీరు వీడియో అప్లోడ్ చేశాక వైటీ స్టూడియోకి వెళ్ళిపోయి ఓవర్ వ్యూలో కంటెంట్ ని క్లిక్ చేసి మనం అప్లోడ్ చేసిన వీడియోస్ కింద నోటీసెస్ చూడండి. ఈ నోటీసెస్ లో మన వీడియో లెజిటిమేట్ చెక్స్ పాస్ అయిందా లేదా అని ఇక్కడైతే చూపిస్తుంది. ఇఫ్ ఈ నోటీసెస్ లో మైనస్ సింబల్ ఉంటే మీ వీడియోకి ఏం ప్రాబ్లం లేదు, ఇట్ ఈస్ గుడ్ టు గో అని అర్థం. ఇఫ్ మీకు ఎల్లో కలర్ లో ఉంటే అది వార్నింగ్ సైన్, మీ వీడియో లెస్ ఆర్ నో అడ్వర్టైజ్మెంట్ ఫ్రెండ్లీలో ఉందని అర్థం, సో దట్ ఇట్ కెన్ ఎఫెక్ట్ ఎర్నింగ్స్. ఇఫ్ మీకు అది రెడ్ కలర్ లో ఉంటే సీరియస్ ఇష్యూ అండ్ రిస్ట్రిక్షన్, సో బెటర్ అది మీరు డిలీట్ చేసి అప్లోడ్ చేసుకోవడం బెటర్. మానిటైజేషన్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇఫ్ మీకు గ్రే నోటీసెస్ లో ఉంటే మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బట్ మీరు మనీ ఎర్న్ చేసేటప్పుడు మినిమం ఎఫెక్ట్ ఉంటుంది. నాకు వచ్చిన ఒక వీడియో నోటీస్ గురించి డిస్కస్ చేద్దాం రండి. ఈ వీడియో చూడండి. ఈ వీడియో కింద నాకైతే ఒక నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ లో ఏముందంటే పొటెన్షియల్ ఎర్నింగ్ లిమిటేషన్ అని ఉంది. దాని మీద క్లిక్ చేస్తే అసలు ప్రాబ్లం ఏంటో చూపిస్తుంది. Claimed content found in this video, but it does not affect at the moment. But if you start earning from YouTube, it can impact on your earnings. ఇలా చూడగానే ముందు నర్వస్ కాకుండా అసలు వీడియోలో ఏం ప్రాబ్లం ఉందో చూసుకోండి. సమ్ టైమ్స్ మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు బయట ఉన్న మ్యూజిక్ కూడా మన దాంట్లో రికార్డ్ అయిందంటే మనకి క్లెయిమ్డ్ కంటెంట్ కిందకు వస్తుంది. ఇక్కడ చూడండి, నా వీడియోలో అంట ఆ క్లిప్ నుండి 6 minutes నుండి 6:53 వరకు మ్యూజిక్ అనేది క్లెయిమ్డ్ కంటెంట్ లా చూపిస్తుంది. సో వీడియోని పూర్తిగా డిలీట్ చేసుకోకుండా ఇలా ఒక ఆప్షన్ అయితే ఉంది, ఎరేస్ మ్యూజిక్ అని. సో దాని మీద క్లిక్ చేస్తే ఆ పర్టిక్యులర్ క్లిప్ దగ్గర మనకి ఏదైతే కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందో దాన్ని ఎరేస్ చేసుకోవచ్చు. వన్స్ ఈ ప్రాసెస్ అయిపోయినాక మీరు 5-10 minutes ఆగి మళ్ళీ వీడియోని చెక్ చేసుకుంటే మీ నోటీస్ అయితే క్లియర్ ఉంటుంది. సో మీరు టెన్స్ కాకుండా మీ వీడియో నోటీసెస్ ని క్లియర్ గా స్టడీ చేసి యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు చేంజెస్ చేశాం కదా, వన్స్ ఒకసారి చెక్ చేద్దాం రండి నా వీడియో కింద నోటీసెస్ క్లియర్ అయిందో లేదో. చూడండి, వీడియోలోకి వెళ్ళి నోటీసెస్ కింద చూస్తే ఇప్పుడు మనకైతే నో నోటీసెస్ ఫౌండ్ ఇన్ ద వీడియో అండ్ వీడియో ఇస్ గుడ్ టు గో అని అయితే చూపిస్తుంది. కాపీరైట్ కంటెంట్ పడకుండా మనం వైటీ స్టూడియోలో నుండి సాంగ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా సెట్టింగ్స్ లోకి వెళ్ళి హెల్ప్ మీద క్లిక్ చేయండి. సర్చ్ బార్ లో యూట్యూబ్ ఆడియో లైబ్రరీ అని టైప్ చేయండి. తర్వాత సెకండ్ ఆప్షన్ యూస్ మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ ది ఆడియో లైబ్రరీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ youtube.com ఆడియో లైబ్రరీ అనే లింక్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇలా పేజ్ అయితే వస్తుంది, దాని మీద కంటిన్యూ టు స్టూడియో అని క్లిక్ చేయండి. అండ్ మీకు ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ ఆడియోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఎడిట్ చేసేటప్పుడు మీకు కావాల్సిన సాంగ్ ని లేదా మ్యూజిక్ ని మీ వీడియోకి యాడ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ వీడియోస్.